యావత్ ప్రపంచమంతటా కూడా శ్రీ సభ ఈరోజు వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. అంటే స్వార్థ బోధన అనేటువంటిది మనందరికీ జ్ఞానస్నానము పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రాథమిక బాధ్యత అని ఈరోజున జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మనము నమ్మినటువంటి విశ్వాసము, మనము నడిచేటువంటి విశ్వాసము, మనలో ఉండేటువంటి నమ్మిక, ప్రేమ ఇవన్నీ కూడా క్రియారూపములో ఇతరులకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపై కూడా ఉంటుంది. ఈ సువార్త వ్యాప్తి బాధ్యతలో ఈ సంవత్సరము మన దివంగత పాపు గారైన ఫ్రాన్సిస్ పాపు గారు ఒక చక్కటి అంశాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు. అదేమిటి అంటే నమ్మిక లేక ఆశకు మీరే ప్రేషితులు, మిషనరీస్ ఆఫ్ హోప్ అని చెప్పే ఆంగ్లంలో దాన్ని ఆయన అంటూ ఉంటారు. ఈ లోకములో మనిషికి ఆశ అనేటువంటిది చాలా అవసరము, నమ్మకము అనేటువంటిది ఒక అంతర్భాగము. మరి మనిషిలో నమ్మకాన్ని కలిగించడానికి లేక ఆశలను చిగురింప చేయడానికి ప్రేషితులు ఎవరు అంటే, లేక కార్యసాధకులు ఎవరు అంటే జ్ఞానస్నానము పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు అని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. మరి ఈ లోకానికి మనము అందించేటువంటి ఆశ లేక నమ్మిక ఏమిటి? మనము చదువుకున్న సువిశేషములో లూకాసు సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలలో చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించాను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపాను. ఈ వాక్యాల్లో ప్రపంచానికి అవసరమైనటువంటి నమ్మకం ఏమిటి, ఏ విధమైనటువంటి ఆశ అవసరమవుతుంది అనేది స్పష్టమవుతూ ఉంటుంది. ప్రభువు ఆ వాక్కును ఇతిహాస గ్రంథము నుంచి తీసుకొనబడినటువంటి దానిని చదివిన తర్వాత ఏమంటూ ఉన్నారు? నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినదే. ప్రభువులో ఆ లేఖనము నెరవేరుతూ ఉంది. ఏమిటి అది? పేదలకు సువార్త ప్రకటించడము, చెరలోనున్నటువంటి వారికి విడుదలను కలిగించడము, అంధులకు చూపును కలిగించడము, పీడింపబడేటువంటి వారికి విముక్తిని కలిగించడము, అలాగే ప్రభుహితమైన సంవత్సరాన్ని ప్రకటించడము. ఇవి సువార్తీకరణ బాధ్యతలుగా ప్రభువు అక్కడ వర్ణీకరిస్తూ ఉన్నారు. ప్రభువు తన జీవితములో నెరవేర్చినటువంటి ఈ బాధ్యతలు మన జీవితాలలో మనము కూడా ప్రభువుతో పాటు భాగస్వామ్యులమై నెరవేర్చాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్రపంచానికి ఈ రోజులో ప్రత్యేకంగా ఈ ఆధునిక యుగములో అవసరమైనటువంటివి కూడా ఇవే. ప్రభువు నాడు ప్రారంభించినటువంటి ఈ సువార్తీకరణ ప్రజలలో నమ్మకాన్ని, ఆశను పుట్టించేటువంటి పనులు ప్రభువు ఏ విధముగా చేస్తూ ఉన్నారో మనము కూడా వాటిని కొనసాగించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ప్రభుని జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే ప్రభువు మంచి సమరయ్యన ఉపమానం చెబుతూ ఉన్నారు. అక్కడ మనకు కనిపించేటువంటిది ఏమిటి? సాటి మనిషి ఎడల సానుభూతి కనిపిస్తూ ఉంటుంది. అవసర బాధితుడిని ఆదుకునేటువంటి మంచి మనస్సు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అది మనలో రావాలి. తద్వారా అవతలకు అది ఒక శుభవార్త అవుతూ ఉంటుంది. అవసరమైనటువంటి వారికి ఆపన్న హస్తము అందించేటువంటి సమయంలో
అవతల వాళ్ళు ఎంతగా సంతోషపడతారు, ఊరట చెందుతూ ఉంటారు. అలాగే అది వాళ్ళ జీవితాలకు ఒక ఆశగా మిగులుతుంది అనేది మర్చిపోకూడదు. అలాగే దుడుకు చిన్నవాడు తప్పు చేశాడు, కానీ మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఆయనను ఆదరిస్తాడు అన్నటువంటి ఆశ ఉంది, ఆ నమ్మకము ఉంది, మళ్ళీ తండ్రి వద్దకు నడిపిస్తూ ఉంటుంది. అదే నమ్మకాన్ని ఇప్పుడు కూడా కలిగించాలి. నీకు ఇంకా సమయము ఉంది. ఈ లోకములో జీవించినంత వరకు ప్రతి మనిషికి సమయము ఉంది. ఈ సమయాన్ని వినియోగించుకునే తండ్రి ప్రేమను గుర్తించేటట్లు చేయగలగాలి. దైవ ప్రేమను వాళ్ళు గుర్తించేటట్లు చేయగలగాలి. అలా గుర్తించేటట్లు చేయగలిగితే వాళ్ళు మళ్ళీ పశ్చాత్తాపపడి ప్రభువు వద్దకు రావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. వాళ్లకు అక్కడ ఆదరణ దొరుకుతూ ఉంటుంది. ఎలాంటి పాపి అయినా, ఎంతటి పాపాత్ముడైనప్పటికీ కూడా ప్రభువు దగ్గర ఆదరణ లభిస్తుంది అన్నటువంటి నమ్మకాన్ని, ఆశను మనుషులకు కలిగించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీ మరణపు టంచుల వరకు వెళుతూ ఉంటుంది. క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటాయి. ప్రభువు వద్దకు తీసుకుని వచ్చారు. ప్రభు వద్దకు తీసుకుని రాకపోతే ఆమె ప్రాణాలు అక్కడే గాలిలో కలిసిపోయాయి. కానీ ప్రభువు వద్దకు రావడము ద్వారా ఏమైంది? ఆమెకు జీవితంలో క్రొత్త ఆశ పుట్టుకొచ్చింది. మళ్ళీ నేను జీవించగలను, మరణాన్ని నుంచే బయటపడగలను అన్నటువంటి నమ్మకము ఆమెకు కుదిరింది. ఆ నమ్మకము ఆమెకు ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తూ ఉంటుంది. సరి అయినటువంటి మార్గంలో పయనించేటట్లు చేస్తూ ఉంటుంది. ఒక క్రొత్త జీవితానికి ఇక్కడ ప్రభువు మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండి అంటూ ఆమె మీదకు వచ్చినటువంటి ఆ మరణాన్ని తొలగించడము ద్వారా ఆమె క్రొత్త జీవితాన్ని జీవించడానికి ఒక ఆశను ఆమెలో చిగురింపచేశారు ప్రభువైన యేసుక్రీస్తు. అది కొనసాగించబడుతూ ఉండాలి. అలాగే పరిసయ్యుని ఇంటిలో భోజనానికి కూర్చున్నప్పుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చే ప్రభువు పాదాలను తన కన్నీటితో కడుగుతూ ఉంటుంది, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటుంది. పాపాత్మురాలైనటువంటి స్త్రీ పవిత్రుడైన ప్రభువు పాదాలు తాగడం ఏమిటి, అంటుకోవడం ఏమిటి అనేటువంటిది అక్కడ వాళ్ళ విమర్శ. కానీ ఎంతటి పాపాత్ములైనప్పటికీ కూడా ప్రభువు దగ్గర నీకు స్థానం ఉంది. ప్రభువు నిన్ను ఆదరిస్తారు. నీ పాప జీవితాన్ని గురించి కాదు ప్రభువు అక్కడ ఆలోచించేది, నీవు మళ్ళీ దైవ సన్నిధిలోనికి వచ్చావా లేదా అనేటువంటిది మాత్రమే. నీవు దైవ సన్నిధిలోనికి తిరిగి వచ్చినట్లయితే ఆయన పాదాల దగ్గర నీకు చోటు ఉంది. ఆయన పాదాల దగ్గర కాదు, ఆయన పవిత్ర హృదయంలో నీకు చోటు ఉంటుంది. ఈ ఆశను మనిషికి కలిగింప చేయాలి. ఈ నమ్మకాన్ని మనుషులకు కలిగింప చేయాల్సినటువంటి అవసరము ఉంది. మనము చలనము లేనటువంటి శ్రీసభగా ఉండకూడదు. మట్టి ముద్దలము కాదు, అందంగా అలంకరించబడినటువంటి భవనాలము కాదు. చలనము కలిగినటువంటి, కదిలేటువంటి శ్రీసభగా, క్రీస్తుతో పాటు నడివీధిలో నడిచేటువంటి శ్రీసభగా మనము మారాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అప్పుడే ఇదిగో ఈ పీడిత తాడిత ప్రజల ఆర్తనాదాలు మన చెవిన పడుతూ ఉంటాయి. ఆ ఆర్తనాదాలు మన చెవిన పడినప్పుడు మాత్రమే బాధితులైనటువంటి ప్రజలు, బాధపడేటువంటి ప్రజలు పట్టేటువంటి ఆ మూలుగులు మన చెవిన పడినప్పుడు మాత్రమే మంచి సమరయ్యుడు అక్కడ పడిపోయి బాధతో మూలుగుతూ ఉన్నటువంటి ఆ మనిషి మూలుగును విని ఏ విధముగా స్పందించాడో మనము కూడా అదే విధముగా సంఘములో ఉన్నటువంటి మూలుగులను విని స్పందించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అది వాళ్ళ జీవితాలలో క్రొత్త ఆశను చిగురింప చేస్తూ ఉంటుంది. అలా ప్రభుని పరిచర్య కొనసాగించినటువంటి వాళ్ళలో మన జీవిత కాలంలో మనము చూసినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళలో ఒకరు మదర్ తెరీసా గారు. అనాథల మూలుగులు ఆమె విన్నారు, వృద్ధుల మూలుగులు ఆమె విన్నారు, సంఘము చేత విసర్జించబడినటువంటి వాళ్ళ మూలుగులు ఆమె విన్నారు. ఎక్కడ? కలకత్తా వీధుల్లో.
ఆ వీధుల్లో ఆమె నడిచారు కాబట్టి వాళ్ళ మూలుగులు విన్నారు. ఆ మూలుగులకు ఆమె స్పందించారు కాబట్టి ఇదిగో ఆ ఒక సంస్థను స్థాపించి ఆ మదర్ తెరీసా సిస్టర్స్ పేరు మీదనే యావత్ ప్రపంచమంతా కూడా అలాంటి బాధితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయూతనిస్తూ ఉన్నారు. జీవితాలపై ఆశలను చిగురింప చేస్తూ ఉన్నారు. వృద్ధులు వదిలివేయబడ్డారా? జీవితం మీద ఆశ లేదా? కానీ వాళ్ళు ప్రశాంతంగా మరణించడానికి నేను కూడా మనశ్శాంతిగా మరణిస్తాను అనేటువంటి ఒక ఆశను వాళ్లకు కల్పించారు. వదిలివేయబడినటువంటి అనాథ పిల్లలు ఉన్నారా? మేము కూడా సంఘంలో గౌరవంగా బ్రతకాలి, ఆ బ్రతకడానికి వాళ్ళకు ఒక మంచి ఆశను కల్పిస్తూ ఉన్నారు. పుట్టుకతోటే చెత్త కుండీల్లో, అక్కడ బస్టాండ్లో, రోడ్ల మీద, హాస్పిటల్లో వదిలివేయబడినటువంటి పిల్లలు, వాళ్ళకు ఏమీ తెలియనటువంటి వయసు, ప్రపంచం అంటే ఏమిటో తెలియదు, తమకు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి వాళ్లకు కూడా ఇది ఒక రంగుల ప్రపంచం, ఇది నీ ప్రపంచం, దీనిలో నీవు భాగస్థుడవో భాగస్థురాలవో, నీవు దీని అందాలను ఆస్వాదించాలి, నీకు ఒక జన్మ ఉంది కాబట్టి నీవు కూడా దీనిలో ఒక హక్కుదారుడవో హక్కురాలవో అంటూ వారికి ఒక జీవితాన్ని, ఒక నమ్మికను, ఒక ఆశను కలిగిస్తూ ఉన్నారు ఆమె. ఇది అసలు సిసలైనటువంటి సువార్తీకరణ. ఇలా ఆశ సంకేతాలుగా ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఆ ప్రభు యొక్క సువార్తను బోధించడము ఏమిటి? ఆ సువార్త వాస్తవానికి ప్రేమ, దైవ మానవ ప్రేమ. దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ దేవుని రూపాన్ని మనిషిలో చూసి నీవు మనిషిని ప్రేమించగలవు. ఆ ప్రేమే ప్రభువుని నడిపింది, అదే ప్రేమ అందరికీ కూడాను. అదే విధముగా చెరలో ఉన్నటువంటి వారికి విడుదల అంటున్నారు ప్రభువు. వివిధ రకాలైనటువంటి వ్యసనాలకు బంధీవి నీవు, దుర్వ్యసనాలకు బంధీవైపోతూ ఉన్నావు, చెడు ఆలోచనలకు బంధీవైపోతూ ఉన్నావు, చెడు కోరికలకు బంధీవైపోతూ ఉన్నావు. నీలో ఉన్నటువంటి కోపము, ఇది కూడా ఒక వ్యసనమే. నీలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి దుర్లక్షణాలకు బంధీవైపోతూ ఉన్నావు. అలాంటి వ్యక్తులను వాటి నుంచి విముక్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అసూయ, ద్వేషము, కక్ష, వీటిలో బందీలైపోయారే, వాళ్లకు విముక్తి కలిగించాలి. ఆ విముక్తి ఎవరు కలిగించాలి? ప్రభువైన యేసు నామమున, ఆయన బాటలో ఇదిగో క్రైస్తవుడా నీవే కలిగించాలి అనే పాపు గారు ఇక్కడ పిలుపునిస్తూ ఉన్నారు. అలాగే గుడ్డివారికి చూపు, భౌతికంగా కళ్ళు లేనటువంటి వాళ్ళు కాదు, కళ్ళుండి లేనటువంటి వాళ్ళు ప్రభు అంటున్నారు. మీరు కళ్ళుండి చూడలేకపోతూ ఉన్నారు, చెవులుండి వినలేకపోతూ ఉన్నారు. ఎలాంటి ప్రజలకు స్వస్థత కావాలి? కళ్ళు ఉన్నాయి కానీ దేనికి ఏం చూస్తున్నారు? ఏమీ చూడలేకపోతున్నారు. కనీసం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు చూడగలుగుతూ ఉన్నారా? వాళ్ళు పడే బాధను చూడగలుగుతూ ఉన్నారా? వీధిలో ఉన్నటువంటి వాళ్ళ బాధను చూడగలుగుతూ ఉన్నారా? వాస్తవాన్ని చూడగలుగుతూ ఉన్నారా? సత్యాన్ని చూడగలుగుతూ ఉన్నారా? నీతి నిజాయితీని చూడగలుగుతూ ఉన్నారా? ఆ ప్రవర్తనను చూడగలుగుతూ ఉన్నారా? వాటికి కళ్ళు మూసుకుపోతాయి. మనిషిలో ఉండేటువంటి అహంకారము, మనిషిలో ఉండేటువంటి స్వార్థము మనిషిని గుడ్డివాణ్ణి చేస్తూ ఉంటాయి. ఉచ్చనీచాలు మరిచి జీవితము కొనసాగించేటట్టు నా అంతట గొప్పవాడు లేడు అన్నటువంటి భావనతో విర్రవీగుతూ పోతూ ఉంటాడు. అలాంటి మనుషులకు ఇక్కడ చూపును దయచేయాలి, కనువిప్పు కలిగించాలి, వాస్తవం ఏమిటనేటువంటిది తెలిసేటట్లు చేయగలగాలి. అది సువార్త ద్వారా మాత్రమే, ప్రభువైనటువంటి యేసు స్ఫూర్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని అంటూ ఉన్నారు. అలాగే పీడితులకు విమోచనము అంటూ ఉన్నారు. వివిధ రకాలైనటువంటి వ్యక్తుల ద్వారా పీడింపబడే వాళ్ళు, వివిధ రకాలైనటువంటి సమస్యల ద్వారా పీడింపబడేటువంటి వాళ్ళు అనేక మంది మన చుట్టూ ఉంటూ ఉంటారు. మరి వాళ్లకు విమోచనను కలిగించాల్సినటువంటి అవసరము ఉంది. వ్యాధి బాధల దగ్గర నుంచి వ్యక్తుల ద్వారా వివిధ రకాలుగా పీడింపబడేటువంటి వీరికి
ఇదిగో క్రైస్తవుడు, జ్ఞానస్నానము పొందినటువంటి క్రైస్తవుడు విముక్తిని ప్రసాదించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఎలాంటి వాళ్ళందరికీ కూడా మీరే ఆశాదూతలు అని చెప్పే ఈనాటి సందేశము మనకు బోధ చేస్తూ ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు బాటలో ఆశా దూతలుగా ఉండాలి, ఆశా వాహకులుగా ఉండాలి, ఆశా నిర్మాతలుగా ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఈ సందర్భంలోనే ఫ్రాన్సిస్ పాప గారు విదేశాలకు వెళ్ళిన వాళ్ళను లేక విదేశాల నుంచి ఎక్కడకు వచ్చినటువంటి మిషనరీలను జ్ఞాపకం చేసుకొని వాళ్లకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఖచ్చితంగా చేసినటువంటి పని ఇదే. వాళ్ళు చేసినటువంటి ఆ పరిచర్యను సువార్తీకరణతో, పేదలకు సువార్తను బోధించడంతో ప్రారంభించారు. వాస్తవానికి ఈ రోజున మనమంతా ఇంత చక్కగా దర్జాగా సంఘంలో గౌరవ మర్యాదలతో బ్రతుకుతున్నాము అంటే ఒక 60-70 ఏళ్ళు వెనకెళ్ళి చూడండి, ఒకసారి తెలుస్తుంది. 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు మీరు ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే తెలుస్తూ ఉంటుంది. ఆ మిషనరీలు వచ్చి చేసినటువంటి పని బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు సువార్తను చెప్పారు. మంచి వార్తను తీసుకుని వచ్చారు. ఏమిటి అది? నీవు మనిషివే, నీవు మనిషిగా జీవించగలవు. నీవు బడుగు వర్గంలో పుట్టినా, బలహీన వర్గంలో పుట్టినా, ఎక్కడ పుట్టినప్పటికీ కూడా ఈ సంఘంలో నీవు మనిషివని చూపించినటువంటి వ్యక్తులు ఆ మిషనరీలు. అక్కడ దాకా ఎందుకు? మా తండ్రి గారైనటువంటి ఫాదర్ మారియో ఫుమ్మగల్లె స్వామి ఇటలీ దేశం నుంచి వచ్చినప్పుడు అక్కడ దాదాపు 50 గ్రామాలకు సువార్తీకరణ అందించినటువంటి సమయంలో మా ఊరిలో మాకు విద్య లేదు. మేము పుట్టక ముందు నుంచి మా ఊరిలో స్కూల్ ఉంది. కానీ బలహీన వర్గాలు, ఎస్సీ వర్గాలు అందుట్లో అడుగు పెట్టడానికి చోటు లేదు. ఎవరికి చదువుకునేటువంటి అవకాశం లేదు. ప్రక్కనే స్కూలు ఉంది, కానీ దాంట్లో చదువుకునేటువంటి యోగ్యత లేదు. అంటరాని వాళ్ళు. ఆ అంటరానితనాన్ని రూపుమాపడానికి ఆ తండ్రి గారు చేసినటువంటి, ఫాదర్ మారియో ఫుమ్మగల్లె స్వామి చేసినటువంటి పని ఏమిటి? విద్యాలయాలు స్థాపించారు. అక్కడ మేము చదువుకోవడానికి అవకాశం కలిగింది. చదువుకున్నాక జీవితాల్లో మార్పు. నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడినటువంటి మనుషులు నేను కాలేజీకి వచ్చిన తర్వాత వెళితే లోపలికి పిలిచి కుర్చీ వేసి తుడిచి మరీ కూర్చోబెట్టారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గౌరవం? ఇదిగో ఈ మిషనరీలు తీసుకొచ్చారు. వాళ్ళు జీవితాల్లో ఆశను కల్పించారు. ఇదిగో మీరు కూడా ఇలాంటి ఉన్నత స్థాయికి రాగలరు, మీ విశ్వాసం మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది, మీ జీవితాలలో మార్పు రావాలి అని చెప్పి వాళ్ళు శ్రమించి కాలినడకన నడిచి తినడానికి తిండి ఉన్నా లేకపోయినా సరే ఆ మిషనరీలుగా వాళ్ళు చేసినటువంటి సేవ అనిర్వచనీయమైనటువంటిది. అలాగే ఫాదర్ లయించేనే ఆయన సెమినరీలో ఉంటూ లోకల్గా మనలో ఉండేటువంటి వాళ్లను గురు విద్యార్థులుగా చేసి, గురువులను చేసి ఈ రోజున ఎంతమంది గురువులు మనకు పని చేయడానికి, విదేశాలకు వెళ్ళి మరియు సువార్తీకరణ అందించడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఇలా విదేశాల నుంచి వచ్చినటువంటి ఈ మిషనరీలందరూ చేసినటువంటిది. దానితో పాటు మా తండ్రి గారు సంఘము చేత విసర్జించబడినటువంటి వాళ్ళు, కుంటి వాళ్ళు. ఇప్పుడు మనం దివ్యాంగులను కొంచెం గౌరవంగా పిలుస్తున్నాము. ఆ రోజుల్లో కుంటి వాళ్ళే, తల్లిదండ్రులే తీసుకొచ్చి విసిరివేసేవాళ్ళు. పీడ వదిలిపోయిందని చెప్పి ఆ ప్రాంగణంలో వదిలివేసేవాళ్ళు. కన్న తల్లిదండ్రులు ఆ మాట అంటే కంటెం నీళ్లు వస్తూ ఉండేవి. అలాంటి వాళ్ళ జీవితాలను చూచి చలించినటువంటి ఫాదర్ మారియో ఫుమ్మగల్లె స్వామి వాళ్ళందరినీ చేరదీశారు, హక్కున చేర్చుకున్నారు, అన్నం తినిపించారు, స్నానం చేయించారు, వాళ్ళని ఎత్తుకొని తిరిగారు. మీరు కూడా మనుషులే, వికలాంగులే అయినప్పటికీ కూడా, అవయవాలు సరిగా లేకపోయినప్పటికీ కూడా మీకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, సంఘములో మీరే మనుషులనేటువంటి ఆశాజ్యోతిని వాళ్ళలో కల్పించి వాళ్ళను స్కూళ్ళలో చేర్పించి విద్యను చెప్పించి గొప్ప గొప్ప వాళ్ళను చేశారు.
అనేక మంది ఎప్పటికీ వికలాంగుల ఉద్యోగాలు చేయగలుగుతూ ఉన్నారు, అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు. కానీ ఆ సమయంలో ఈ రోజున మనం గౌరవించి అందరికీ ప్రభుత్వం కూడా సకల సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ 50 ఏళ్ల క్రితం ఏముంది, వాళ్ళొక శాపగ్రస్తులు, పుట్టిన వెంటనే పారేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో వాళ్ళు దొరకటం లేదు, అది కూడా ఒక శాపమే ఏ రోజుకైనా సరే. ఎందుకు అంటే ఆరోగ్యకరంగా అందరూ పుడుతున్నారని కాదు, మనకు నెత్తిన కూర్చున్నటువంటి మహమ్మారి సైతాను ఏమిటో తెలుసా? స్కానింగ్ చేస్తున్నారు. పుట్టినటువంటి లోపల ఉన్నటువంటి బిడ్డకు అవయవాలు సరిగా ఉన్నాయా లేవా చూసుకొని, లేకపోతే మటాషంతి అబార్షన్ చేసేయి. ఏ బుద్ధి లేదా? ఆ మాత్రం జ్ఞానం లేదా? దేవుడు పోసినటువంటి ఆ ప్రాణాన్ని తీసివేయడానికి నీకు ఏ హక్కు ఉంది, ఏ అధికారము ఉంది? వారికి సాయం చేయలేమా? ఏదో ఒక అవయవం లోపంతో పుడితే పుట్టుండవచ్చు, కానీ అలాంటి వాళ్ళని ఈ లోకాన్ని చూడనిచ్చేటువంటి అవకాశాన్ని లేకుండా చేసేటువంటి హక్కు మనకు ఎవరిచ్చారు? చాలామంది, చాలాసార్లు. ఒక తల్లి మిగిలినటువంటి బంధువులతో కలిసి నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ స్కానింగ్ చేసినటువంటి డాక్టర్, ఈ పిల్లవాడు సరిగా మంచి అవయవాలతో పుట్టడు, ఏదో ఒక లోపం వస్తుంది, బ్రెయిన్ కూడా సరిగా పని చేయదు అని చెప్పిన కారణం చేత అబార్షన్ చేయించాలనుకున్నారు. నాకు ఫోన్ చేశారు, నేను డాక్టర్తో మాట్లాడాను. అవును ఫాదర్, సరిగా పుట్టడు, పుట్టిన దగ్గర నుంచి భారం తప్పితే ఏమీ లేదు, అబార్షన్ చేయడమే మంచిది అని నేను చెప్పాను. వద్దు, ఎట్టి పరిస్థితులలో కూడా మనిషిని చంపకూడదు. ఓకే, పుడితే పుట్టనివ్వండి. తల్లిదండ్రులకు చెప్పాను నేను, ఒకవేళ మీకు అవసరం లేకపోతే ఆ పిల్లవాడిని నేను తీసుకుంటాను, మీకు చేత కాకపోతే నేను పెంచుతాను. మా తండ్రి గారి దగ్గర పెంచినటువంటి అనుభవం మాకుంది, వదిలిపెట్టలేము ఎవరిని కూడా, ఎలాంటి వాళ్ళనే. అందుకే చెప్పాను, ఏ అవయవ లోపంతో పుట్టినా సరే ఆ బిడ్డ పుట్టాల్సిందే, చంపవద్దు. నా దాకా వచ్చింది కాబట్టి తెలియకుండా ఎంతమంది చనిపోతున్నారు. ఆ బిడ్డ పుట్టాడు. దేవుడు ఎంత గొప్పవాడు, ఏ లోపం లేదు, చాలా చిన్న లోపంతో మాత్రమే పుట్టాడు. అది కూడా ఆపరేషన్ చేస్తే సరిపోతూ ఉంటుంది. ఇంకా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఒక ఆపరేషన్ చేస్తే సెట్ అయిపోతూ ఉంటుంది. కానీ అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి వాడికి. ఎంత బాగా చదువుతూ ఉన్నాడు. ఇప్పుడు మా నాయనే, మా బంగారమే, మా తండ్రి అని అందరూ మురిపిస్తారు. మరి కడుపులో ఉన్నప్పుడు ఆ మురిపలన్నీ ఏమైపోయినాయి, ఇప్పుడు కావాల్సి వచ్చింది. మనకు అది లేదు. అలాంటి బ్రతుకులకు ఆశాదీపం కావాలి మీరు. అలాంటి జీవులకు ఒక నమ్మకాన్ని ఈ లోకం మీద మనం కలిగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అది వాస్తవానికి నిజమైనటువంటి సువార్త సందేశముగా మనము ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. ఈ రోజుల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వాళ్ళే కాదు, మనకు కూడా మనమంతా కాస్త పైకి వచ్చాము, చదువుకున్నాము, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటాము, అభివృద్ధి చెందాము అనుకున్నటువంటి మన జీవితాలలో ఉండేటువంటి సంక్షోభాలు ఏమిటి, అవి మనము ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. ప్రత్యేకంగా వృద్ధుల పట్ల చూపించేటువంటి ఉదాసీనత, వాళ్ళని పెద్దగా కేర్ చేయం. మనం పేపర్లలో చూస్తున్నాము, అనేక చోట్ల అనేకమైనటువంటి దుస్సంఘటనలు మనసును కలిచివేస్తూ ఉంటాయి. వాళ్ళ జీవితాంతం కష్టపడ్డారు, వయస్సు మీరిందే. కొన్నిసార్లు వాళ్ళు చిన్నపిల్లలుగా తయారవుతారు, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, తల తోక ఉండదు దానికి. మనం ఏం చేసినా వంకలు పెడుతూ ఉంటారు, ఏది పెట్టినా దానికి వంక పెడుతూ ఉంటారు, సాటిస్ఫాక్షన్ అంటూ ఉండదు వాళ్ళకి. అయ్యేనా నీవే వారి ఆశాదీపము. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని పెంచారు నీ తల్లిదండ్రులు, తమకున్నటువంటి దాంట్లో ఉన్నతమైనటువంటి స్థాయిలో నిన్ను పెంచారు. ఈ రోజున వాళ్ళని ప్రపంచానికి చూపించడానికి సిగ్గుపడేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. మా అమ్మ నాన్న అని చెప్పుకోవడానికి చిన్నపోయేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. వాళ్ళను పని మనుషులుగా పరిచయం చేసినటువంటి దుస్సంఘటనలు కూడా చెదురుముదురుగా మనం చూస్తూ ఉంటాము. ఎంతటి దౌర్భాగ్యమో అది. వాళ్ళ ఎడల ఉదాసీనంగా ఎప్పుడూ కూడా ఉండకూడదు. అలాగే
ఈ రోజుల్లో పొరుగు వారికి సాయం చేయడానికి అయిష్టతను చూపిస్తూ ఉంటాము. ఎందుకు అంటే నాకున్నది నాకే చాలదు, నీకెక్కడ తెచ్చిపెట్టాను. అందుకే కదా ఒకళ్ళు ఇద్దరితోటే సరిపుచ్చుకునేది. కనడం ఎక్కువైన కొద్దిగా వాళ్ళని పోషించడం కష్టం. ఎక్కడ తీసుకొచ్చి పోషించాలి వీళ్ళందరినీ, ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాలి? నేను తినటానికే సరిపోదు, వాళ్ళకేం పెడతాం, అందుకే చాలులే కట్. ఇక మరి ఇంట్లోనే ఏ పరిస్థితి ఉన్నప్పుడు బయట పరిస్థితి ఏముంది? ఇంకా వేరే వాళ్ళకి సాయం చేయడానికి మనస్సు మనకు ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఆ అయిష్టత, సహాయం చేయడంలో అయిష్టత ఇప్పుడు రోజు రోజు పెరిగిపోతూ ఉంటుంది. అలాగే వ్యక్తుల సామీప్యత కనుమరుగైపోతూ ఉందని చెప్పి మనకు వివిధ రకాలైనటువంటి సర్వేలు తెలియచేస్తూ ఉన్నాయి. వ్యక్తుల సామీప్యత అంటే కలిసి ఉండడం అనేటువంటిది పోతుంది. కుటుంబాల్లో పోయింది ఎలాగో, అందరం కలిసి ఉండలేనటువంటి పరిస్థితి. కానీ బయటన్నా కలిసి ఉంటామా అంటే ఆ దగ్గరితనం అనేటువంటిది పోతూ ఉంటుంది. నీ దారి నీదే, నా దారి నాదే, ఎవరిని ఎవరూ పట్టించుకోరు. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత చాలాసార్లు మనకు పక్కముంట ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఎవరున్నారో కూడా తెలియదు. సిటీల్లో, పల్లెటూర్లు కొంతవరకు మెరుగు. అందరూ ఎవరెవరున్నారో, చుట్టూ ఏం జరుగుతుందో అనేటువంటిది తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా మన సంస్కృతికే అలవాటు పడుతూ ఉన్నారు. ప్రక్కింట్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఎవరికి ఏ బాధ వచ్చినప్పటికీ కూడా తెలుసుకునేటువంటి జ్ఞానం లేదు. పూర్వకాలములు అంటే ఒకరికి కష్టం వస్తే ఊరంతా పోగయ్యేది. ఈరోజు ప్రక్క వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా తెలియదు. అంటే వ్యక్తుల మధ్య అనుబంధం తగ్గిపోతుంది. ఆ దగ్గరతనము, ఆ సామీప్యత అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. ఎవరికి వారే అన్నట్లుగా ఉంటూ ఉంటారు. అలాగే కలిసే ఉంటాం కానీ ఎవరికెవరికి సంబంధం ఉండదు. ఇంట్లో కూడా దురదృష్టవశాత్తు చాలాసార్లు ఇదే పరిస్థితులను మనం చూస్తూ ఉంటాము. అందరూ కలిసే ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు తప్ప ఒకరికొకరు సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఎవరేం చేస్తున్నారు అనేటువంటిది ఇంకొకరు పట్టించుకోరు. ఎవరి లైఫ్ వాళ్ళదే, నాజోలు నీకెందుకు అనేటువంటి స్థాయికి చివరికి పిల్లలు కూడా వచ్చారు. నాకు ఇష్టమైంది నేనే చేస్తాను, నువ్వేంటి నాకు చెప్పేది అనేటువంటి స్థాయికి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తూ ఉన్నారంటే ఇదిగో ఈ దగ్గరతనం దూరం అవ్వటం వల్లనే, ఈ సామీప్యత అనేటువంటిది లేకపోవడం వల్లనే తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విధముగా ఎవరికి వారు ఇండివిజువాలిటీ అంటే వ్యక్తిగత జీవితానికి అలవాటు పడుతున్నారు తప్ప కలిసి ఉండేటువంటి దానికి ఎవరూ కూడా ఇష్టపడడం లేదు. ఎవరి అలవాట్లు వారివి, ఎవరి కోరికలు వారివి, ఎవరి ఇష్టాలు వారివి. కానీ ఒకరి కోసం ఒకరు అనేటువంటి భావన రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. ఇది కుటుంబ జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకే భార్యాభర్తలు యావత్ ప్రపంచమంతా గణాంకాలను మనం తిరగతీస్తే ఈ విడిపోయినటువంటి జంటలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు విడివిడిగా జీవించేటువంటి వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఈ నూతన పోకడ, అది సైతాను పోకడ అని చెప్పుకోవచ్చు. ఏమంటాము దాన్ని? కలిసి ఉండడం. ఇష్టం ఉన్నన్ని రోజులు కలిసి ఉండడం, ఇష్టం లేనప్పుడు విడిపోవడం. మరి వాళ్ళకు పుట్టిన పిల్లల సంగతి ఏంటి? దేవుడికి తెలుసు కది ఆ విషయం, వాళ్ళు ఎలా ఉంటారనేటువంటిది. ఇక ప్రపంచమంతా దానికి అలవాటు పడితే దురదృష్టవశాత్తు అది చట్టబద్ధం కూడా చేస్తూ ఉన్నాయి కొన్ని కోర్టులు లేక కొన్ని దేశాలు. మరి మనిషి దానికి అలవాటు పడితే ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఎక్కడుంటుంది? ఆ తర్వాత తరానికి నమ్మకం ఎక్కడుంటుంది ఈ లోకం మీద? వాళ్ళు ఏ ఆశతో బ్రతుకుతూ ఉంటారు ఈ లోకంలో? ఎవరూ లేని అందరూ ఉండి ఎవరూ లేనటువంటి అనాథలుగా వాళ్ళు పెరిగేటువంటి దురదృష్టం వాళ్ళను పట్టి పీడిస్తూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులలో అలాంటి వ్యక్తులకు ఆశాభావాన్ని కలిగించడానికి ఇదిగో ఈ పై ఉన్నటువంటి ఎప్పటి వరకు అనుకున్నటువంటి దుర్లక్షణాలన్నిటినీ కూడా సరిచేయాల్సినటువంటి అవన్నీ కూడా చీడ పురుగులు. ఆ చీడ పురుగులను తీసివేయాలి మనము. తీసివేసినప్పుడే ఆరోగ్యకరమైనటువంటి సమాజము ఎప్పుడూ కూడా ఏర్పడుతూ ఉంటుంది. మనిషిలో ఉండేటువంటి ఆ స్వార్థాన్ని పూర్తిగా తీసివేయాలి. భౌతిక వస్తువుల పట్ల ఉన్నటువంటి వ్యామోహాన్ని తీసివేయాలి. అప్పుడే స్వార్థము నుంచి బయటపడుతూ ఉంటాము. మంచి చేయడానికి అసమర్థులుగా తయారైనటువంటి మనము మంచి చేయడానికి సమర్థులుగా మిగిలేటువంటి
అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకే ఇదిగో ఇప్పటి వరకు అనుకున్నటువంటి వృద్ధుల ఎడల కానీ, పేదల ఎడల కానీ, లేకపోతే ఇంకా వివిధ రకాలైనటువంటి బాధలలో ఉన్నటువంటి వారి ఎడల కానీ మనము సున్నితంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ప్రభు వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ తప్పు చేసిందే కాదని చెప్పలా, కానీ ఎంత సున్నితంగా వ్యవహరించారో చూడండి. మీలో తప్పు లేని వాళ్ళు మొదట రాయి వేయండి, ఆ తర్వాత చంపేసేయండి. చంపొద్దని చెప్పలేదు అక్కడ ప్రభు, అసలు చంపండి, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మీలో తప్పు లేనటువంటి వాళ్ళు. చాలా సున్నితంగా వ్యవహరించారు ప్రభువు. ఆ ప్రేమ చాలు అమ్మాయికి మళ్ళీ జీవితంలో ఆ పొరపాటు చేయదు. అలాగే తన కాళ్ళు కడిగినటువంటి స్త్రీ ఎడలు కూడా చాలా సున్నితంగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రభువు. నువ్వు కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, నా కాళ్ళు కడగలేదు, తలకు నూనె అంటలేదు, ఈ అమ్మాయి చేసింది. నువ్వు చెయ్యలేని దాన్ని ఈ అమ్మాయి చేసింది. ఆమె పాపాత్మురాలా పుణ్యాత్మురాలా పనికి మాలింది, అది వేరే విషయం. కానీ చేసిన పని చూడాలి. ఆ చేసిన పని ఎలాంటిది? నీవు చేయాల్సింది నువ్వు చేయకుండా వదిలివేస్తే, నీలో అహంభావము గర్వము, నేను పరిచయుని అనేటువంటి అహంభావం గర్వం నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా వదిలివేస్తే ఏమి చేసింది? అందుకే ఈ సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటింపబడుతూ ఉంటుందో ఏమి చేసినటువంటి ఏ పని కూడా ప్రకటించబడుతుంది, ప్రశంసించబడుతుందని ప్రభువు ఎంత సున్నితంగా వ్యవహరించారు అమ్మాయిడలో. మళ్ళీ జీవితం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో తాను చిన్నచూపు చూడబడడానికి ఆమె తప్పు చేస్తుందా? పొరపాటు జీవితం జీవిస్తుందా? చచ్చినా జీవించదు. అలా సున్నితంగా మనం కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సిన సమయంలో ఉండాల్సి, అది వేరే విషయం. కానీ ఎక్కువగా మనం సున్నితంగా ఇతరుల ఎడల వ్యవహరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఏ విధముగా అంటే మనందరం కూడాను వసంతకాలపు ప్రజలుగా ఉండాలి. వసంతకాలంలో ఏం జరుగుతూ ఉంటుంది? మూడిపోయినటువంటి చెట్లు చిగురుస్తూ ఉంటాయి, క్రొత్త చిగుర్లు వస్తూ ఉంటాయి. అలాగే క్రైస్తవుడు అన్నవాడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మూడు బారిన జీవితాలు చిగురించేటట్లు చేయాలి. నమ్మకము లేనటువంటి ప్రజలలో మళ్ళీ దేవుని ఎడల, లోకము ఎడల నమ్మకాన్ని కలిగించాలి. సత్యం ఎడల నమ్మకాన్ని కలిగించాలి. జీవితం మీద ఆశ లేనటువంటి వాళ్ళు, నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి వాళ్లకు మళ్ళీ తిరిగి ఇదిగో ఈ జీవితము నీవు అందంగా నిర్మించుకోగలవు అనేటువంటి ఆశను కల్పించాల్సినటువంటి అవసరము ఉంది. మరి ఇవన్నీ ఎలా చేయగలవు? నీకు ఆ శక్తి ఎక్కడ నుంచి వస్తూ ఉంటుంది? ఫ్రాన్సిస్ పాప్ గారు ఒకే మాట చెబుతూ ఉన్నారు. అదేమిటి అంటే దివ్య బలి పూజ సంస్కారాలు. దివ్య బలి పూజ, దివ్య సంస్కారాలు. నీవు దివ్య బలి పూజలో సరిగ్గా పాల్గొంటే ఏమవుతూ ఉంటుంది? దేవునికి సమీపంలోనికి వస్తావు. దేవునికి సమీపంలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? క్రీస్తు శరీర రక్తాల ద్వారా మరో క్రీస్తుగా మారుతూ ఉన్నావు. ఎప్పుడైతే నీవు క్రీస్తుగా మారుతూ ఉన్నావో అప్పుడే ఈ ప్రభువు చెప్పినటువంటి మాట ఉంది, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరింది అని. అంటే తాను ఖచ్చితంగా తన జీవితంలో ఆ పని చేస్తాను అని చెప్పి ఆయనలో ఉన్నటువంటి ఆ నమ్మకము, ఇతరుల జీవితాలలో ఆశను పుట్టిస్తాను అన్నటువంటి నమ్మకము, ఇతరులకు ఆశను నమ్మికను కలిగిస్తాను అన్నటువంటి నమ్మకం ఉంది. అదే నమ్మకం మీలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీలో ఉన్నటువంటిది క్రీస్తు, మీరు కాదు. క్రీస్తే మీలో ఉంటూ ఉన్నారు. ఒక క్రీస్తుగా మీరు బయటికి అడుగు పెడుతూ ఉన్నారు. ఒక ప్రభువుగా మీరు వీధుల్లో నడుస్తూ ఉంటారు. ఒక ప్రభువుగా మీరు మీ ఇంట్లో నడుస్తూ జీవిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరే ఆశావాహకులుగా ఒక నూతన జీవితాన్ని నిర్మించేటువంటి నిర్మాతలుగా మారిపోతూ ఉంటారు. అలా మారాల్సినటువంటి ఆ శక్తి, మార్చేటువంటి ఆ శక్తి దివ్య పూజలో నుంచి మీకు వస్తూ ఉంటుంది. ఇతర దివ్య సంస్కారాలు, జ్ఞాన స్నానం దగ్గర నుంచి జ్ఞాన వివాహము వరకు కూడా ఇవి మనిషికి శక్తిని ఇస్తూ ఉంటాయి, మనిషికి స్ఫూర్తిని ఇస్తూ ఉంటాయి. ఆ బలము ఎక్కడ అరుగుతూ ఉంటుంది మళ్ళీ అనేటువంటిది ప్రార్థన. దేవాలయంలో ఉన్నప్పుడు, దేవాలయము బయట ఉన్నప్పుడు కూడా మనకు ప్రార్థన చాలా అవసరమైనటువంటిది. 1 to 1 అనేటువంటి కార్డినల్ గారు ఒక మాట అంటూ ఉన్నారు, నమ్మకం కలిగినటువంటి వ్యక్తే ప్రార్థించేటువంటి వ్యక్తే. ఆయన సుదీర్ఘకాలము జైల్లో ఉన్నారు.
ఉన్నప్పటికీ కూడా నేను మళ్ళీ ఇదిగో బయటికి వస్తాను, సువార్తను బోధిస్తాను, ప్రభువు నన్ను విడుదల చేస్తారు అన్నటువంటి ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఆయన ప్రార్థన చేశారు. ఆ నమ్మకము బొమ్మ కాలేదు. అలాగే పునీత అగుస్తీను వారి తల్లి పునీత మోనికమ్మ, ఆమె 1 కాదు 2 కాదు 25 ఏళ్ల పాటు ప్రార్థన చేసింది. నమ్మకంతో, ఆశతోటి తన భర్త తన కుమారుడు ఖచ్చితంగా మారతారు, మారి తీరాలి అన్నటువంటి ఆ నమ్మకము, దేవుడు వాళ్ళను మారుస్తారు, వాళ్ళు మళ్ళీ మంచి మనుషులుగా సంఘములో గౌరవంగా జీవిస్తారనేటువంటి ఆశ ఉంది. ఆ ఆశ ఆమెను ప్రార్థన చేసేటట్లు చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో ఆశ అక్కడ ఉంటుంది. ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో నమ్మకము అక్కడే ఉంటుంది. అది ఒక నిప్పురవ్వలా మారుతూ ఉంటుంది. మనలో ఉండేటువంటి ఆశ, నమ్మకం ఒక నిప్పురవ్వగా మారినప్పుడు ఆ నిప్పురవ్వే పెద్ద వెలుగుగా మారుతూ ఉంటుంది. చిన్న అగ్గి పుల్ల గీసి అగ్గి ఒత్తిని వెలిగిస్తే గొప్ప వెలుగు వస్తూ ఉంటుంది. ప్రారంభమయ్యేది ఒక చిన్న వెలుగు దగ్గర నుంచి, ఒక చిన్న నిప్పురవ్వ దగ్గర నుంచి. అదే గొప్ప వెలుగుగా మారేటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అలా మనము వ్యక్తిగతముగా దివ్య సత్ప్రసాదము లేక దివ్య బలి పూజ ప్రార్థన ద్వారా బలోపేతమైనప్పుడే ఇతరుల జీవితాలలో ఆశను, నమ్మికను పుట్టించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. చివరిగా ఫ్రాన్సిస్ పాపు గారు ఒక మాట అంటూ ఉన్నారు. ఇది వ్యక్తిగతంగా మాత్రమే చేసేటువంటి పని కాదు. వేద వ్యాపకము అనేటువంటిది ఒక సాంఘిక ప్రక్రియ. సంఘము అంతా కలిసి చేయాల్సినటువంటిదే. సంఘము అంతా కలిసి ఒకే వ్యక్తిగా కలిసి చేయాల్సినటువంటిదే. ఇది బోధనలతో ముగిసేటువంటి కాదు. సువార్త వ్యాప్తి అనగానే మనము ఏదో 4 మాటలు చెప్పడము లేక సువార్తను బోధించడము, బోధన వరకే పరిమితం ఎప్పుడూ కూడా కాదు. ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులకు తోడుగా నిలబడగలగాలి, ఇతరులకు అండగా నిలబడగలగాలి, సంఘాన్ని నిర్మించాలి. సంఘ నిర్మాణం జరగాలి. సంఘ నిర్మాణం ఎలా జరగాలి? ఒకే మనిషిగా నిర్మాణం జరగాలి. మరి అక్కడ దెబ్బతిన్న ఏలు, దెబ్బతిన్న కాలు, పుండుబడిన కాలు, చీమ్ పట్టిన కాళ్ళు, చేతులు ఇలాంటివన్నిటినీ కూడా రిపేర్ చేయాలి, బాగు చేయాలి. ఉంటాయి మనకు శరీరానికి దెబ్బలు తగిలినప్పుడు పుళ్ళు పడతాయి, జబ్బు వచ్చినప్పుడు ఇంకా పుళ్ళు పడుతూ ఉంటాయి, లేకపోతే ఇంకేదన్నా అవయవాలు చొచ్చుపడుతూ ఉంటాయి. అలాంటి సంఘంలో ఉంటారు వ్యక్తులు. వివిధ రకాలైనటువంటి కారణాలు, స్వార్థమే కావచ్చు, అసూయ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, పగే కావచ్చు, ప్రతీకారమే కావచ్చు. ఆ అవయవాలన్నీ కూడా అలాంటి వ్యక్తులు ఒక్కొక్క అవయవముగా వాళ్ళు దెబ్బతిన్నటువంటి లేకపోతే జబ్బు చేసినటువంటి అవయవాలుగా ఉంటారు. మరి ఈ సంఘాన్ని నిర్మించేటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటి అంటే వాళ్ళను రిపేర్ చేయడం, వాళ్ళను సవరించడము, సరైనటువంటి రీతిలోనికి తీసుకురావడము, శరీరం అంతా కూడా ఆరోగ్యకరమైనటువంటి శరీరముగా మనం ఎలా తయారు చేసుకుంటామో అలాగే అందరినీ కూడా ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులుగా తయారు చేయాలి. అందుకు మూకుమ్మడిగా సాంఘిక ప్రార్థన అవసరం అంటూ ఉన్నారు, సాంఘిక క్రియలు అవసరం అంటూ ఉన్నారు. సామూహికంగా ఆ ప్రేమ, సేవా భావాలు అందరిలో కూడా పిల్లుబికాలి. అప్పుడే అందరూ ఆశావాహకులుగా ఉండడానికి, ఇదిగో నమ్మికను నిర్మించేటువంటి నిర్మాతములుగా మిగిలిపోవడానికి అవకాశము ఉంటుంది. ఇదే వేద వ్యాపక ఆదివార సందర్భముగా మనకు ఇవ్వబడేటువంటి సందేశము. కాబట్టి దీనిని మనస్సులో పెట్టుకొని అందరము కూడా ప్రేషితులమే, అందరము ఈ వేదాన్ని వ్యాపింప చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ ఏడాదికి మనము ఇతరులలో ఆశను, నమ్మికను పుట్టించేటువంటి ఆశ జ్యోతులముగా మారడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మనామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.